అంటే ఏ వంక దొరకకపోతే ఏ వంక అని, ఎట్లాగా పలచన చేయాలి, ఎలాగ చులకన చేయాలి సేవకుడిని అని లేనిపోని కారణాలన్నీ వెతుక్కొని సేవకుడిని చులకన చేసేటువంటి వారు చాలా మంది ఉంటారు. దేవుడు ఒక సేవకుడిని బలంగా వాడుకుంటున్నప్పుడు, దేవుడు ఆత్మతో అభిషేకించినప్పుడు, అంచెలంచెలుగా హెచ్చిస్తా ఉన్నప్పుడు, దేవుడు తన బలమిచ్చి ఆత్మ ద్వారా నడిపిస్తున్నప్పుడు సంతోషపడవలసినటువంటి దేవుని పిల్లలు అసూయతో ఏం చేస్తారో తెలుసా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఏమంటే కొంతమంది ఉంటారు, అలా అంటారు, అయ్యగారికి వాళ్ళంటేనే ప్రేమ ఎక్కువ, డబ్బులు ఉన్న వాళ్ళంటేనే ఎక్కువగా ప్రేమిస్తాడు, మమ్మల్ని అస్సలు ప్రేమించడు. వాస్తవంగా అలాగేం జరగదు. డబ్బులు ఉన్న వాళ్ళకలాగా, డబ్బులు లేని వాళ్ళకలాగా ప్రేమించేటువంటి తత్వం సేవకుడి దగ్గర ఉండదు. ఒక తల్లి ఒక తండ్రి తన పిల్లల్ని ఎలాగైతే ప్రేమిస్తారో సంఘములో సేవకుడు అలాగే ప్రేమిస్తాడు. పిల్లలు ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. అందరి పిల్లల మీద ఒకటే ప్రేమ ఉందా మీకు? మాట వినే వాళ్ళంటే ఎక్కువగా ప్రేమ. కొద్దిగా ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది కానీ కొద్దిగా ఒక పాలు ఏమండి ఉంటదా ఉండదా? ఉంటది. సేవకుడు డబ్బులు ఇచ్చే వాళ్ళని ఎక్కువగా ప్రేమించడు, మాటకు లోబడే వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు.